హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ మధ్య ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక అమ్మాయితో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడడం సంచలనంగా మారింది. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో అదే కనిపిస్తుంది. దాని వెనక రకరకాల అభియోగాలు అయితే వినిపిస్తున్నాయి. కొంతమంది అమ్మాయిది తప్పు అని, కొంతమంది ఎమ్మెల్యే తప్పు అని. అమ్మాయి ఒక వీడియో రిలీజ్ చేసిన తర్వాత టోటల్ అంటే మొత్తం ఎమ్మెల్యేనే బలవంతం చేశాడు, ఇవన్నీ బయటకు వచ్చాయి. అయితే మరి దాని వెనకాలన్న వాస్తవాలేంటి? అసలు ఆ స్టోరీ మొత్తం ఎలా జరిగింది? ఆ వివరాలేంటో పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి రోహన్ గారు. సో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఒక న్యూడ్ వీడియో కాల్ బయటకు వచ్చి, కొన్ని చాటింగ్స్ బయటకు వచ్చి, ఒక అమ్మాయిని బలవంతంగా ఆమెని లోబరుచుకున్నాడు, బలవంతం చేశాడు. ఆయన వల్ల 5 సార్లు ఆ అమ్మాయికి అపార్షన్ కూడా అయ్యింది అని చెప్పేసి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. దీని వెనకాల ఉన్నటువంటి వాస్తవం ఏంటి? లీగల్గా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చండి? ముందుగా ఈ విషయాన్ని ఈ నేపథ్యాన్ని కాస్త మనం పరిశీలించుకోగలిగితే రోహన్ గారు, విషయం ఏంటంటే రైల్వే కోడూరులో ఉన్నటువంటి ఈ అరవ శ్రీధర్ అనే అతను ప్రజెంట్ జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా, ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. అయితే గడిచిన లాస్ట్ ఇయర్ నుంచి ఇతను ఒక అమ్మాయితోటి కాస్త సాన్నిహిత్యంగా ఉన్నటువంటి కొన్ని న్యూడ్ వీడియోస్, ఆ అమ్మాయిని తను ప్రలోభపెట్టి ఆ అమ్మాయిని తను మ్యారేజ్ చేసుకుంటానని ఒక ప్రపోజల్ చేసి, తర్వాత ఆ అమ్మాయిని శారీరకంగా అన్ని రకాలుగా వాడుకొని ఈరోజు అమ్మాయిని అతిగతి లేకుండా రోడ్డున పడివేశాడు అన్నటువంటి అభియోగాన్ని ఎదుర్కొంటున్నారు ఈ అరవ శ్రీధర్ అని చెప్పినటువంటి సదరు ఎమ్మెల్యే గారు. దీని మీద ఆ న్యూడ్ వీడియోస్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యాయో, కొన్ని మీడియా ఛానల్స్లో ఎప్పుడైతే రిలీజ్ అయ్యాయో, ఇమీడియట్గా ఆ అమ్మాయి కూడా కొన్ని మాస్క్ పెట్టుకొని అమ్మాయి కూడా రావడం జరిగింది. అయితే మొత్తం ఏం జరిగింది, ఎలా జరిగింది అని చెప్తూ ఒక అమ్మాయి ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఆ అమ్మాయి చెప్పినటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో కొంత అనుమానాస్పదంగా అయితే నాకు అనిపించింది. విషయం ఏంటంటే కొంత అనుమానాస్పదంగా అనిపించింది. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నానంటే, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది పూర్తిగా గడచిన ఏడాది నుంచి అరవ శ్రీధర్ ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తి నా మీద బలాత్కారం చేశాడని, నన్ను తెలియకుండానే నన్ను ఇబ్బందికి గురి చేశాడని చెప్తూ మొదటగా అతను ప్రపోజ్ చేశాడు, మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి ప్రపోజ్ చేశాడని చెప్తూ నన్ను ఫిజికల్గా, శారీరకంగా వాడుకున్నాడు. ఇంతే కాకుండా అబార్షన్స్ కూడా అయ్యాయని చెప్పి ఆ అమ్మాయి ఒక బోర్న వెలిపిస్తూ ఓన్లీ కళ్ళు మాత్రమే కనిపిస్తూ హెయిర్, అదేవిధంగా మాస్క్ అంతా క్లోజ్ చేసుకున్నటువంటి ఒక వీడియో నెట్ అంటే బాగా వైరల్ అవుతుంది. మనం ఇక్కడ విషయాన్ని కాస్త మనం పరిశీలించుకోగలిగితే, బీయింగ్ అన్ అడ్వకేట్గా నా ప్రొఫెషన్లో నేను గడిచిన 30 ఏళ్ళ నుంచి నేను చూస్తున్న నా ప్రొఫెషన్లో ఉన్నటువంటి వాల్యూస్లో చూసినట్లయితే, లాస్ట్ ఒక దశాబ్ద కాలంగా అమ్మాయిలకు ఉన్నటువంటి హక్కులు చాలా ఎక్కువ అవడం వల్ల ఒక 80s 90sలో అమ్మాయిలు వాపోయేవారు, నన్ను రేప్ చేశాడనో మరొకటం చెప్పి మాట్లాడేవారు. దాని తగ్గట్టుగా మనం చట్టాల్లో కూడా కొన్ని మార్పులు చేసుకున్నాం మనం. కానీ ఇటీవల కాలంలో అమ్మాయిల పరిస్థితి ఎలా మారిపోయిందంటే, చీటికి మాటికి మేము చాలా క్లీన్ చిట్, మేమేమీ తప్పు చేయలేదు, తప్పు చేసిందల్లా ఆ మగ పురుషుడే తప్పు చేసేసాడు అని చెప్పి చట్టంలో ఉన్నటువంటి ఏవైతే ఆ సెక్షన్స్ ఉన్నాయో వాటిని తమకు అనుకూలంగా మార్చేసుకుంటూ మీడియాలోకి రావడం సర్వసాధారణం అయిపోయింది. జస్ట్ రీసెంట్గా ఇంకా మనం మర్చిపోలేదు కూడా, కేరళలో జరిగినటువంటి ఒక సంఘటన, మనం కోజికోడ్లో జరిగిన సంఘటన కూడా చూసాం. ఒక అమ్మాయి బస్సులో జర్నీ చేస్తూ కూడా ఒక ఆపోజిట్ వ్యక్తి తనకేదో టచ్ చేసు అని చెప్పి ఒక సెల్ఫీ వీడియోని తీసుకున్న తర్వాత ఆ వీడియో ఎంత వైరల్ అయిన తర్వాత అతను ఎంత మానసికంగా కృంగిపోయి ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయే పరిస్థితి కూడా వెళ్ళడం జరిగింది. ఇంకా అది బహుశా జరిగి ఇంకొక 10-15 రోజులు కూడా కాలేదు మనకి. అంతలోనే మనకి ఈ వార్త మళ్ళీ రావడం. ఇక్కడ నేను పార్టీల పరంగా అది వైఎస్ఆర్సీపీ పార్టీయా లేకపోతే జనసేన పార్టీ అన్న విషయాన్ని కాసేపు పక్కన పెడితే, బీయింగ్ అన్ అడ్వకేట్గా నిజాల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నిజాలు అన్నవి ఇంకా పూర్తిగా మనకి తెలియదు, అది చట్ట పరిధిలో ఉంటుంది, చట్టం దాన్ని కూర్చు పూర్తిగా తెలుస్తుంది. కానీ ఈరోజు మనకు అందిన సమాచారం వరకు మనం మాట్లాడుకోగలిగితే, ఆ అమ్మాయి మాట్లాడిన మాటల్లో ప్రతి మాటలో కూడా చాలా ద్వంద్వార్థం అయితే మాత్రం మనకు కనిపిస్తోంది. నేను ఇక్కడ అరవ శ్రీధర్ గారు తప్పు చేశారా ఒప్పు చేశారని చెప్పి ఆయన క్లీన్ చిట్ వేసే స్థితిలో నేను లేను, లేదా ఆయన వైపు నేను వకాలత్తు కూడా తీసుకోలేదు. కానీ నేను చెప్పడం ఏంటంటే, ఇటీవల కాలంలో సర్వసాధారణం అయిపోతుంది. మగజాతి పరిస్థితి ఎలా అయిపోయిందంటే, మగవాడు ఒక అమ్మాయి పిలిస్తే తప్ప ఏదో 1%, 2%, 5% ఆ సెగ్మెంట్ పక్కన పెట్టండి, మాట్లాడుకునేటప్పుడు ఫేస్బుక్లో మాట్లాడుకునేటప్పుడు ఒక అమ్మాయి పిలిచి తన ప్రపోజల్ చేసి తను కవ్విస్తేనే మగవాడు వెళ్తాడు తప్పించి మగవాడు ఏ రోజు కూడా తప్పు చేసే ఉద్దేశం ఉండదు.
ఆ 5% పక్కన పెడదాం, 90% ఆఫ్ సెగ్మెంట్ గురించి మనం మాట్లాడదాం. మగవాడి పరిస్థితి ఏంటి? ఈ అమ్మాయి చెప్తున్న మాటల్లో, నేను ఫేస్బుక్లో ప్రపోజ్ చేశాను, అతను బర్త్డే 2024 బర్త్డేకి జూలైలో బర్త్డే వచ్చింది, నేను ఫేస్బుక్లో చేశాను, ఫేస్బుక్లో నా నెంబర్ కూడా పెట్టడం జరిగింది. అది చూసినటువంటి సదరు ఎమ్మెల్యే గారు నాతో కాస్త సనువుగా పిలిచారు, మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చిన కార్లో ఎక్కించుకొని కడప వైపు వెళ్ళే రోడ్లో వెళ్తూ మార్గ మధ్యలో నా మీద అతను శారీరకంగా నా మీద అటాక్ చేశాడు, నన్ను రేప్ చేశాడని చెప్పి ఆ అమ్మాయి అక్కడ వాపోతుంది ఆ ఉన్నటువంటి వీడియోలో. నేను ఒకటే మాట అంటాను, అమ్మాయి నువ్వు ఫేస్బుక్లో పరిచయం చేయాల్సిన అవసరం ఏంటి? నువ్వు కూడా ప్రభుత్వ ఉద్యోగం చెప్తున్నావు, నువ్వు డైరెక్ట్గా వెళ్ళి ఆయనకు బొకే ఇచ్చి ఆయనకు ఒక అభినందన తెలపొచ్చు కదా, నీకు ఆయన మీద అంత అభిమానం ఉంటే. ఫేస్బుక్ అన్నది సోషల్ మీడియాలో కేవలం నువ్వు అక్కడ మెసేజ్ పెట్టి అంటే ఏదో నువ్వు విషెస్ చెప్పినంత మాత్రం నీకు ప్రపోజ్ చేశారా? నువ్వు అంతకు మించి ఏమీ చేయలేదా? ఈ నిజాలు నెక్స్ట్ న్యాయస్థానం కోర్టులో మనకి అవన్నీ కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది. నీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చా, నీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వకుండా అతను డైరెక్ట్గా కాంటాక్ట్ చేయలేడు కదా. కాంటాక్ట్ చేసిన రోజు నాడు కూడా సుమారుగా 2-3 గంటల పాటు నాతో మాట్లాడాడు అన్నటువంటి అభియోగాన్ని కూడా తెలియపరిచావు. నువ్వు కవ్విస్తేనే, ఎగ్జాక్ట్లీ నువ్వు కవ్విస్తేనే అక్కడ అరవ శ్రీధర్ గారా మరొక ఎక్సా వైఆర్ జెడ్ పెట్టండి, ఒక అబ్బాయి ముందుకు వచ్చాడంటే అమ్మాయి కవ్విస్తేనే ముందుకెళ్తాడు. నేను అబ్బాయిల తరపున ఒకళ్ళతో కూడా పుచ్చుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో అమ్మాయి కాస్త ముందుకెళ్ళింది. ఇక తను మ్యారేజ్ చేసుకుంటాను అని ప్రపోజ్ ఇచ్చాడు, నేను చాలా అమాయకంగా తనకు లొంగిపోయానని చెప్పి నంగనాచి తింగరబుచ్చులాగా వేషం ఇస్తున్నావే. నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, నీకు ఆల్రెడీ పిల్లాడు ఉన్నాడు, నీ కొడుకున్నాడు. మరి అటువంటి సందర్భంలో తను మ్యారేజ్ ప్రపోజ్ చేస్తే నన్ను మ్యారేజ్ చేసుకుంటానని నమ్మించి పెళ్లి చేసుకుంటానని ప్రలోభ పెట్టి అన్న మాట అది పూర్తిగా వ్యతిరేకం కదా? నీకు పెళ్ళైంది కదా, అది బైగమి కింద రాదా? అంటే కేవలం పురుషులుగా వర్తిస్తాయా బైగమి అనేది, స్త్రీలకు వర్తించదా? నీకు పెళ్ళైంది, నీ భర్త కాస్త దూరంగా ఉన్నాడు, ఆ విషయాలంటే నేను ఒకటే చెప్తానండి మన రోహన్ గారు, ఇద్దరు కూడా అంగీకారం ఉంటేనే ఆ డయాస్ మీద జరగాల్సినటువంటి తంతు కార్యక్రమాలు జరుగుతాయి. 5 సార్లు అబార్షన్ జరిగినప్పుడు ఇప్పటిదాకా నువ్వు ఎందుకు ఓపిక పెట్టావు? ఫస్ట్లో ఎందుకు కోర్టుకు రాలేదు? మరి ఈ రోజు ఎందుకు రావడం జరిగింది? జస్ట్ 21 days బ్యాక్ జరిగినటువంటి ఒక వీడియో ఫుటేజ్ కూడా మనకు బయటకు వచ్చింది. ఎవరిది ఒక వార్త కూడా రాశారు, ఆ వార్త కథనం చేసినటువంటి వ్యక్తి మీద ఆమె ఎట్లా విరుచుకుపడుతుందో అన్నటువంటి ఒక వీడియో కూడా రావడం జరిగింది మనకు బయట. అంటే ఇక్కడ ఇటీవల కాలంలో చూసినట్లయితే మెట్రోపాలిటన్ నగరాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ మగవాడు చాలా చవకగా దొరికాడు, వాడి మీద దుమ్మెత్తి పోసేద్దాం, ఏముంది చట్టాలు ఉన్నాయి, మా హక్కులు ఉన్నాయని చెప్పి మగవాడిని రాచి రంపాన పెట్టడం. పెళ్లి చేసుకున్న పాపానికి ఎంతమంది ఈరోజు కొన్ని వేల కేసులు చూసినట్లయితే కేవలం పెళ్లి చేసుకున్న పాపానికి ఈరోజు కోర్టులు పోలీస్ స్టేషన్లు ఎక్కుతున్నటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు ఈరోజు. వాళ్ళే కూడా కాదు, వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బాధపడుతున్న సందర్భాలు కోకులలుగా ఉన్నాయి. కేవలం అమ్మాయిగా పుట్టడమే మీ హక్కు అయితే మారాల్సిన చట్టాలు కూడా మారాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు ఎలా అయితే ఉమెన్స్ కమిషన్ ఎలా ఉందో మేలు కూడా కమిషన్ రావాలి, మెన్ కూడా కమిషన్ రావాలి, మెన్ కమిషన్ కూడా ఇంప్లిమెంటేషన్ జరగాలి. ఈరోజు మగవాడికి కూడా హక్కులు ఉన్నాయి. నిజాలు జెండర్ ఈక్వాలిటీ ఎక్కడ ఉందండి రోహన్ గారు? జెండర్ ఈక్వాలిటీ ఎక్కడుంది? ఈరోజు జెండర్ ఈక్వాలిటీ చట్టాల్లో లేదు. బీయింగ్ ఎన్ అడ్వకేట్ నేను చెప్తున్నాను, జెండర్ ఈక్వాలిటీ అనేది చట్టాల్లో లేనే లేదు. మహిళలకు ఇస్తున్నటువంటి స్వాతంత్రంగా ఉన్న చట్టాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మగాడికి లేదు. మగవాడు ఎప్పుడు కూడా ప్రతి సందర్భంలో మగవాడిదే తప్పు అనుకుంటూ మాట్లాడుకుంటే ఎట్లా అవుతుంది? రీసెంట్గా మనం కొన్ని అంటే ఏ చిన్న మాట్లాడినా సోషల్ మీడియా వేదికగా మేము చాలా సచ్చీలుగా, మేము చాలా మేము చాలా మాకేం అమాయకులం అని చెప్పి చట్టాల్లో ఉన్నటువంటి లొసుగుల్ని మీ చుట్టాలుగా మార్చుకొని ఈరోజు ప్రజల్ని, ప్రభుత్వాల్ని మీరు తప్పుదో పట్టిస్తున్నారు. నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా, అది జనసేన పార్టీయా లేదా వైఎస్ఆర్సీపీ కాస్త పక్కన పెడదాం. అది ఒక వ్యక్తిగతంగా ఈరోజు అతను చేసి ఉన్నాడంటే జెండర్ ఈక్వాలిటీ ఖచ్చితంగా ఉండాలి కదా. అక్కడ అబార్షన్ 5 సార్లు చేయించుకున్నావు అంటే మరి నీకు బుద్ధి లేకుండా ఆయన పక్కన ఉన్నావా? నువ్వు పక్కన పడుకుంటే కానీ నీకు జరగలేదా అబార్షన్? ఎట్లా జరిగింది? ఆయన బలాత్కారం చేశాడని చెప్తున్నావు, ఆయన సరే ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, వ్యవస్థలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న భయపడ్డావు. నువ్వు కాస్త ఒక ప్రభుత్వ ఉద్యోగి కదా. ఈరోజు మనకి ఫ్రెండ్లీ పోలీస్ ఉంది. ఈరోజు నీ చేతిలో మొబైల్, నీ మొబైల్లో నువ్వు చేస్తే ఈరోజు ఎలా వచ్చావు? ఈరోజు మనం ఏ ధైర్యం చూసుకుంటే ఎలా వచ్చావు? దీని వెనక ఉన్న వ్యక్తులు ఎవరు? దీని వెనక ఉన్నటువంటి ఇది ఎంకరేజ్ చేస్తున్న వ్యక్తులు ఎవరు? అది కూడా నువ్వు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ 2 సెగ్మెంట్లు ఉంటాయండి. మీరు ఇందాక ఫేస్బుక్లో ఆవిడ ప్రపోజల్ పెట్టింది, నంబర్ పెట్టింది అంటున్నారు. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, సీఎం కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బర్త్డే వచ్చినా, కేసీఆర్ బర్త్డే వచ్చినా, కేటీఆర్ బర్త్డే వచ్చినా, కల్వకుంట్ల కవిత గారిది కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది కావచ్చు, షర్మిల గారిది కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిది కూడా కావచ్చు, వీళ్ళు ఎవరి బర్త్డేలు వచ్చినా కూడా విషెస్ చెప్పడం, అది ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకోవడం కావచ్చు, అందరూ చేసేవే. ఈవెన్ వాళ్ళ పర్సనల్ అకౌంట్కి కూడా వెళ్ళి మెసేజ్లు పెడతారో అది సెకండరీ. ఇలా కొన్ని వందల మెసేజ్లు, కొన్ని ఆ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి
ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి ఎంతోమంది అభిమానులు, ఆయన్ని ఎన్నుకున్న అభిమానులు మెసేజెస్ చేస్తారు. వాళ్ళలాగే ఆవిడ కూడా మెసేజ్ చేసి ఉండొచ్చు. ఈయన రిప్లై ఇచ్చి, ఆ నంబర్ తీసుకొని, మళ్ళీ ఆవిడతో మాట్లాడి, ఆ న్యూడ్ వీడియో కాల్ మాట్లాడాల్సినటువంటి సిచ్యువేషన్ ఈయనకెందుకొచ్చింది? ఒక పబ్లిక్ నువ్వు 10 మందికి మంచి చెప్పాల్సిన సిచ్యువేషన్‌లో ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గాన్ని నడిపించాల్సినటువంటి వ్యక్తి, ఒక అమ్మాయి నిన్ను కవ్విస్తేనో, లేకపోతే నిన్ను ఓకే. నువ్వు ఆ అమ్మాయిని బలవంతం చేయలేదు. ఆ అమ్మాయే నిన్ను బలవంతం చేసి వీడియో కాల్‌లో ఏదో చూపిమన్నది. నువ్వెందుకు చూపిస్తావు? నీకు చూపించాల్సినటువంటి అవసరం ఏంటి? నీ ఫేస్ అక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. నువ్వు ఏదేదో చూపిస్తున్నావు. నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి అలా చేయడం తప్పు కాదండి. ఇక్కడ 2 విషయాలండి. హ్మ్. నువ్వు ఎమ్మెల్యే అయ్యావో, మినిస్టర్ అయ్యావో, లేకపోతే ముఖ్యమంత్రి అయ్యావో, లేకపోతే ప్రధానమంత్రి అయ్యావో, లేకపోతే ఇంకోటి అయ్యావో. కానీ ముందు మనిషే కదా! ముందు మనిషేనే కదా! మనిషి తర్వాతే తన యొక్క పదవి. ఇక్కడ తను ఎందుకలా ప్రవర్తించాడంటే, ఇప్పుడు ఆ న్యూడ్ వీడియోస్ ఏవైతే రిలీజ్ అయ్యాయో సోషల్ మీడియాలో మనకి ఈరోజు వైరల్ అవుతున్నాయో, నిజంగా వీడియోస్ అవి తీసేటప్పుడు ఆయన డైట్‌గా ఉన్నాడా, ఉండలేదా అన్న విషయం కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అయితే దీని మీద రీసెంట్‌గా ఆయన కూడా ఒక కౌంటర్ పాయింట్ ఇచ్చాడు. అందులో ఉన్నవన్నీ కూడా ఫేక్ వీడియోస్ అని, ఏఐ మార్ఫింగ్ చేసినటువంటి వీడియోస్ అని కూడా చెప్పడం జరిగింది. అది ఏఐతో మార్ఫింగ్ చేశారా, నిజానికి అందులో ఉన్నటువంటి వ్యక్తి అరవ శ్రీధర్ గారా కాదా అన్నది అది కోర్టులో న్యాయస్థానంలో ఆ డిపార్ట్మెంట్స్ అన్ని చట్ట ప్రకారం తెలుసుకుంటాయి. నేనేమంటానంటే మినిస్టర్లా ఎమ్మెల్యేలని విషయం పక్కన పెడదాం. వ్యవస్థలు ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయి ఒక ఎమ్మెల్యేకి ఉంటుందని మీరు అందాక అన్నారు. ఉంటుంది అని చెప్పి మరి అలా అనుకుంటే ఒక అరవింద్ కేజ్రీవాల్ గారు సీఎం స్థాయిలో ఉండి మరి జైలుకి ఎందుకు వెళ్ళగలిగారు? 2 సంవత్సరాలు 2-3 సార్ల పాటు అతను చీఫ్ మినిస్టర్గా పనిచేసినటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారు జైలుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయి ఒక స్థాయి వరకు ఉంటుంది. అది ఒక వేరే స్థాయి దాటిన తర్వాత నేను అనేది ఇక్కడ అది వేరే సెగ్మెంట్ అండి. నేను చెప్పేది వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానం మీద నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు రోహన్ గారు వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేసే మీద మాట్లాడుతున్నాను. ఈ విషయం గురించి నేను మాట్లాడలా. నేను క్లియర్ గా చెప్తున్నాను వ్యవస్థని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానం మీద అన్నట్టు పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా వ్యవస్థ ఇన్ఫ్లుయెన్స్ చేసుకోలేదు. నేను పక్కన పడదాం కాసేపు. ఇక్కడ ఇది వాళ్ళ యొక్క పర్సనల్ ఇష్యూ. ఇద్దరు కలిసి 1.5 year కలిసి ట్రావెల్ చేశారు, తిరిగారు, ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేశారు. అంతా అయిన తర్వాత కేవలం ఎక్కడో ఏదో వివరంలో చెడిపోతే నేను చాలా పతివ్రతని, నాకు ఏం తెలియదని చెప్పి ఒక నంగనాచిలాగా ఈరోజు మీడియా ముందు వచ్చి వాపోవడం సరైనది కాదు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మగ మహారాజులు కూడా ఒక సమైక్యంగా రావాల్సిన పరిస్థితి కూడా ఉంది. మగాళ్ళు కూడా ఒక యూనిటీగా రావాలి. ఈవెన్ దో ఎంత దురదృష్టకర సంఘటన అంటే ఈవెన్ మహిళలకే సంఘటన జరిగిన పురుష మహానుభావులు కూడా వెళ్ళిపోయి నిజంగా మీకు అన్యాయం జరిగిపోయిందని మాట్లాడే మహానుభావులు చాలా ఎక్కువ మంది ఉంటారు. నేను ఇక్కడ జరిగిందా జరగలేదా నేను దాని గురించి నేను అటువైపు వెళ్ళట్లా. అది నిజమా అబద్ధం కూడా తెలీదు. ఈరోజు కేవలం మనకు వైరల్ అవుతున్న వీడియో గురించి మాట్లాడుతున్నా. నేను ఇక్కడ అరవ శ్రీధర్ కూడా వెనకేసుకొని రావట్లా. కానీ వాస్తవాన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే కేవలం మహిళలకే కాదు పురుషులకు కూడా హక్కులు ఉంటాయి. వీళ్ళిద్దరు కలిసి ట్రావెల్ చేశారు. 1.5 year 2 years పాటు కలిసి తిరిగారు, చేశారు. అన్ని రకాలుగా కలిసిన తర్వాత ఈరోజు ఎక్కడో వ్యవహారం చెడింది కాబట్టి మీడియా ముందుకు వచ్చేసి నాకు అతను అన్యాయం చేసేసాడు, నేను చాలా అమాయకురాలని చెప్పి ఇలాంటి మాట్లాడడం అనేది సరైనది కాదు అని నేను చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. రోహన్ గారు అంటే పెళ్లి చేసుకుంటానని నమ్మించిన వ్యక్తి పెళ్లి చేసుకుంటే ఎట్లా నమ్ముతారండి? ఆల్రెడీ మ్యారేజ్ అయింది, కొడుకున్నాడు. అదే అదునుగా తీసుకుంటే అంటే ఇప్పుడు బైగమి కింద కేసు రాదా? ఇప్పుడు ఆ మాట తప్పు అంటారు. సింగిల్ ఉమెన్ కాదు, భర్తతో ఉన్నట్టుగా చెప్తోంది ఆవిడ. భర్తని బెదిరించాడు, కొడుకుని బెదిరించాడు. ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి తన భర్తని బెదిరించాడు, కొడుకుని బెదిరించాడు అని చెప్తున్నాడు తప్పించి భర్త ఆవిడ దగ్గర లేడు, కొడుకు మాత్రం ఉంటాడు, ఆమె ఒంటరిగా ఉంటుంది. ఇది అదునుగా తీసుకున్న వ్యక్తి ఆమెని లోపరుచుకున్నాడు. ఇస్తేనే కదా ఈ పురుషుడు ఈ మహానుభావుడు వెళ్ళాడు. తన ఛాన్స్ ఇవ్వకుండా వెళ్ళదు కదా. ఇప్పుడు ఫేస్బుక్ లో ఫస్ట్ ఎంట్రీ ఎవరు ఇచ్చారు? ఆమె చెప్తున్న మాటల్లోనే మనకు తెలిసి ఇది నిజమా కాదు తెలీదు. ఆమె చెప్తున్న మాటల్లోనే ముందుగా నేనే ఎంటర్ అయ్యాను, నేనే ఫేస్బుక్ లో విషయం తెలిపాను, నా నెంబర్ ఇచ్చాను, మేము ఫస్ట్ మాట్లాడుకున్నాం 2 గంటలు 3 గంటలు మాట్లాడినప్పుడు 100 మంది నంబర్లు ఇస్తారండి. ఆయన 100 మందికి ఫోన్లు చేస్తారు. 2-3 గంటల పాటు మాట్లాడే ఎంటర్టైన్ చేయకుండా మాట్లాడతాడా మగాడు? కాదండి, 2-3 గంటల పాటు నువ్వు మాట్లాడుతున్నావు అంటే 100 మంది అమ్మాయిలు ఆయనకి ఫేస్బుక్ లో మెసేజ్ పెడతారు, నంబర్లు ఇస్తారు, మాట్లాడుండొచ్చు. 100 మందికి ఆయన ఫోన్. ఇంకా దీనికోసం ఆయన ఎమ్మెల్యేగా అయింది, ఇంకా ప్రజలకు ఎప్పుడు సేవ చేస్తారు? ఎమ్మెల్యే గురించి ఏమండి, ఇప్పుడు ఎమ్మెల్యే అయినంత మాత్రం తన వ్యక్తిగత ఇష్టాలని, తన వ్యక్తిగత అభిరుచిని, తన వ్యక్తిగతంగా ఉన్నటువంటి తన స్వాతంత్రాన్ని కోల్పోవాలా? దానికోసం పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఫేస్బుక్ లో ఉన్నటువంటి అమ్మాయి అదే అంటున్నాండి. ఇప్పుడు అతను పెళ్లి చేసుకుంటాడా చేయడం అంది అది కోర్టు పరిధిలో వ్యవహారం. అది కోర్టులు చట్టాలు చూసుకుంటాయి అవన్నీ కూడా. నేను ఎమ్మెల్యే పక్కన ఈ రోజు మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం గురించి మనం మాట్లాడుకోగలిగితే పెళ్లి విషయం ఉంటే ఎలా అవుతుంది? పెళ్లి కూడా తప్పు కదా. ఇతనికి పెళ్లి అయింది, ఆమెకి పెళ్లి అయింది. మరి బైగమి కింద ఎలా పెళ్లి వ్యాలిడ్ అవుతుంది? డివోర్స్ ఇవ్వకుండా పెళ్లి చేసుకుంటే వ్యాలిడిటీ కాదు కదా. ఇప్పుడు మీరు పాయింట్కి వచ్చారు. పెళ్ళైన వ్యక్తి
ఇంకొక ఆడది కవ్విస్తే నువ్వు పెళ్ళాన్ని పక్కన పెట్టుకొని ఆవిడ దగ్గరికి ఎలా వెళ్తావు? అదే కదండి తప్పులు. ఇప్పుడు మనకు ఆల్రెడీ 2020లో జోసెఫ్ వర్సెస్ కేసులో ఇది ఆల్రెడీ సుప్రీంకోర్టు కొట్టేసింది కదా. ఒక వ్యక్తి ఎంతమందితోనైనా లివ్ ఇన్ రిలేషన్షిప్ పెట్టుకోవచ్చు. అయితే లివ్ ఇన్ రిలేషన్షిప్ పెట్టుకోవడం తప్పు కాదు, కానీ పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి అది తప్పని విషయం చెప్పడం జరిగింది. ఇక్కడ ఇతను వేరే అమ్మాయితో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండడం తప్పని విషయం మనకి ఎక్కడ చట్టాలు చెప్పట్లేదుగా. ఇప్పుడు ఆవిడేమంటుంది, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు, ఆ విషయం కన్ఫర్మ్ చేయాల్సింది ఎవరు? అది వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటన కాబట్టి కోర్టు పరిధిలో అది కోర్టు ఫైనల్ చేయాలి తప్పించి లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండడం తప్పని మనం ఎట్లా చెప్తాం? అది లేదని చెప్పి తప్పు కన్ఫర్మేషన్ చేసింది కదా. మనకి అనేక తీర్పుల్లో కూడా సుప్రీంకోర్టు పెళ్లి చేసుకున్న వ్యక్తి కూడా వేరే అమ్మాయితో కలిసి ఉండొచ్చు అని చెప్పి అనేక సందర్భాల్లో కోర్టులో తీర్పడం జరిగింది. పెళ్లి చేసుకుంటే తప్పు, పెళ్లి చేసుకోకుండా లివ్ ఇన్ రిలేషన్షిప్ తప్పు కాదని చెప్పి అనేక సందర్భాల్లో మనకి తీర్పులు కూడా ఉన్నాయి. ఇక్కడ అంటే బలవంతంగా ఆవిడని నాతో ఉండు అన్నదాన్ని లివింగ్ లోకి బలవంతంగా చేశారా చేయలేదనే విషయం మీద 5 సార్లు అబార్షన్ జరిగినంతసేపు ఈమె ఏం చేశారు? స్ట్రైట్ క్వశ్చన్ ఒకటే. నీకు 5 సార్లు అబార్షన్ చేశాడని చెప్తున్నావు, 5 సార్లు అబార్షన్ చేసేదాకా నువ్వు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఎలా మీడియా ముందుకు వచ్చావో ఇదే మీడియా ముందుకే నీకు మొట్టమొదటిగా ఆయన నువ్వు ఎప్పుడైతే కన్సీవ్ అయ్యావో, ఎప్పుడైతే ప్రెగ్నెంట్గా ఉన్నావో ఆ సందర్భంలోనే వాళ్ళ మధ్య జరిగిన డిస్కషన్ ఆవిడ మీడియా ముఖంగా మాట్లాడినప్పుడు నువ్వు ఆ సందర్భంలోనే ఈరోజు చేసిన క్రియే ఆ రోజు ఎందుకు నువ్వు యాక్షన్ తీసుకోలేకపోయావు? ఎందుకంటే ఆ రోజు పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు కాబట్టి. పెళ్లి చేసుకుంటే ఎలా నమ్ముతావు? అమ్మాయి నువ్వు కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తురాలివి, నువ్వు చదువుకున్న వ్యక్తివి. పెళ్లి చేసుకుంటానేది ఎలా మీకు వర్తబుల్ అవుతుంది? నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, పెళ్లి ఉన్నప్పుడు మీకు ఆ పాత మ్యారేజ్ మీకు క్యాన్సిలేషన్ కాకుండా ఈ మ్యారేజ్ ఎట్లా వ్యాలిడేట్ అవుతుంది? నీకు తెలియదు ఆ విషయాన్ని, అమ్మాయికి తెలియదా? ఆ మాట మీడియా ముఖంగా మాట్లాడడం తప్పంటాను. ప్రజల్ని తప్పుదో పట్టిస్తుంది ఆ అమ్మాయి. ఇలాంటి కేసులు నాట్ ఓన్లీ అరవశ్రీధర్ గారు అమ్మాయికి సంబంధించిన కేసే కాదు, ఇలాంటి కేసులు ప్రతి గల్లీలో 10 ఉన్నాయి ఈరోజు మనకి. ప్రతి గల్లీకి వెళ్తే, ప్రతి కాలనీకి వెళ్తే వందలాది కేసులు ఉన్నాయి. కోర్టులో కూడా కొన్ని వందలాది కేసులు ఉన్నాయి. ఇక్కడ కేవలం అతను ఎమ్మెల్యే కాబట్టి ఈ కేసులు బయటకు వచ్చే తప్పించి సాధారణ జనసామాన్యంలో ప్రతి 10 కేసుల్లో ఒక 7 నుంచి 8 కేసులు ఇలాంటి కేసులు కనిపిస్తుంటాయి, ముఖ్యంగా ఫ్యామిలీ ఇష్యూస్ సంబంధించి. రోహన్ గారు, ఈ కేసు ఉండడం ఓకే అండి, ఎందుకంటే మోసపోతారు, మోసం చేస్తారు, ఇదంతా నార్మల్ వ్యక్తులు చేస్తే ఓకే. ఫేస్బుక్లో ఎవరో అమ్మాయి కవ్వించిందని ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నువ్వు న్యూడ్గా మాట్లాడడం అనేది రాంగ్. ఇది పార్టీ రాంగ్ కరెక్ట్ అని చెప్పడానికి, జడ్జిమెంట్ చేయడానికి ఇది ఓటింగ్ కాదండి. ప్లెబిసైడ్ మనకి చట్టాలో లేదు. ఆయన ఎమ్మెల్యే ఎన్నుకున్నాడు, ఆయన ఎమ్మెల్యే ఎన్నుకునేటప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఇక్కడ అలా మాట్లాడుకుంటూ తవ్వుకుంటూ పోతే అది పెద్ద చరిత్ర విషయం వస్తుంది. ఎవరు ఎమ్మెల్యే లేనిది, ఎవరు పార్టీ నాయకులు అంటే అధినేత లేనిది, ఎవరి గురించి మనం మాట్లాడుకుంటే ఇలాంటి ఎపిసోడ్స్ మనం పరిచయాలి. ఇక్కడ నేను వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు కాబట్టి మీరు అన్నట్టుగా న్యూడ్ వీడియోలు చేయడం కరెక్టా రాంగ్ అని, అసలు న్యూడ్ వీడియోలు ఆయన తెలియకుండా ఫోటో తీసి ఆయన ఎట్లా ప్రమేయం అవుతుంది? ఆయనకి తెలియకుండా ఇప్పుడు మీరున్నారు, నేను డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతా, న్యూడ్ వీడియో మీరు ఒక జర్నలిస్ట్గా ఉన్నారు, మీరు జర్నలిస్ట్గా ఉండు, మీరు చాలా మంది ఇంటర్వ్యూ చేస్తారు. ఒక అమ్మాయి మిమ్మల్ని ట్రాప్ చేస్తుంది, మిమ్మల్ని న్యూడ్ వీడియో తీస్తుంటే తెలియకుండా మిమ్మల్ని ట్రాప్ చేసినప్పుడు దానికి మీరు ఎట్లా బాధ్యులు అవుతారు? రోహన్ గారు, అది నాకు ఉండాలి కదండి, కాన్షియస్ అంటున్నాను. కాన్షియస్ ఉండాలన్నది వ్యక్తిగతం కదండి. మీకు ఆ అమ్మాయి న్యూడ్ వీడియో తీస్తున్నటువంటి అది అవునా కాదా అన్నది నిజంగా ఆమె హిడెన్ కెమెరా పెట్టిందా, డైట్ కెమెరా పెట్టిందా అని మనకు తెలియదు కదా. అంటే ఇక్కడ ఆయన ఫోన్లో ఇలా చూపించుకొని ఇలా అనడం మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఈరోజు శ్రీధర్ గారు చెప్తున్న మాట ఏంటి? అదే ఆ ఫోటోలో ఉన్నది నేను కాదు, అది ఏఐ మార్ఫింగ్తో చేశారంట. అది ఏఐ మార్ఫింగ్గా కాదన్నది ఫోరెన్సిక్ FSLలో మనకు కనిపిస్తుంది. అది బట్ ఈ రోజు ఉన్నటువంటి వార్త విశేషం ఏంటంటే కేవలం వన్ సైడ్ మాట్లాడడం కరెక్ట్ కాదు, మహిళల వైపు కూడా తప్పు ఉండే అవకాశం ఉంటుంది అన్న విషయం మీద నేను ఇక్కడ ఫైనల్గా ఏం చెప్తారండి? ఇది యాక్చువల్గా ఏంటంటే ఇలాంటి కేసులు సహజంగానే జరుగుతున్నాయి, ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి నేనేమంటానంటే జెండర్ ఈక్వాలిటీ అనేది చట్టాల్లో కల్పించాలి. యూరోపియన్ కంట్రీస్ అట్లయితే జెండర్ ఈక్వాలిటీ ఉంటుందో, తప్పు చేసేటప్పుడు ఇద్దరికి శిక్ష పడాలి. కేవలం ఒకరి వైపే మాట్లాడి రెండో వైపు న్యాయం చేయడం సరైనది కాదు. జెండర్ ఈక్వాలిటీ మీద తప్పనిసరిగా చట్టాల్లో మార్పులు జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్ష పడాల్సిందే. అది మెన్నా ఉమెనా పక్కన పెడదాం. నేను అంటుంది కేవలం వన్ సైడ్ ఆలోచించి ఏదో తప్పు జరిగిపోయిందని చెప్పి ఆమెకి సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. లేకపోతే ఇతనే తప్పు చేశాడు కాబట్టి ఇతను ఉరికమ్మ ఎక్కించని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి జెండర్ ఈక్వాలిటీ అన్నది మన చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరం అయితే ఉంది. రోహన్ గారు, రైట్. థ్యాంక్ యూ రవీంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్ రోహన్ గారు.